అంటే ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. ఎందుకంటే ఎల్డిఎల్ అనేది లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే కొలెస్ట్రాల్, అది బ్లడ్లో తిరుగుతూ ఉంటుంది. హెచ్డిఎల్ అనేది బాడీలో ఎక్కడెక్కడ కొలెస్ట్రాల్ ఉందో దాని బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసుకొచ్చి లివర్కి ఇచ్చేస్తుంది, లివర్లో అది డెస్ట్రాయ్ అయిపోతుంది. సో హెచ్డిఎల్ ఈజ్ గుడ్ కొలెస్ట్రాల్. నార్మల్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 116 కన్నా తక్కువ ఉండాలి, హెల్తీ పర్సన్కి 116కి తక్కువ ఉండాలి. హెచ్డిఎల్ అనేది యూజువల్గా 40 కన్నా ఎక్కువ ఉండాలి, మెన్కి. ఉమెన్కి 50 కన్నా ఎక్కువ ఉంటే మంచిది. యాక్చువల్గా గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ రావడానికి కొద్దిగా ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉంటుంది. దానికన్నా ఇంపార్టెంట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కొద్దిమందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది ఫస్ట్ వాల్యూవే 190 అలా ఉందనుకోండి, అది డేంజర్ వాల్యూస్. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్కో మదర్కో ఆల్రెడీ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండిండొచ్చు, అది తెలియక వీళ్ళందరికీ నెక్స్ట్ జనరేషన్లో వచ్చి ఉండొచ్చు. ఫాదర్కో మదర్కో హార్ట్ అటాక్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళేమనుకుంటారు వేరే రీజన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది అని వాళ్ళు అనుకుంటారు. బట్ అది ఓన్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 190 కన్నా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉండొచ్చు. అది మనం ముందే చెక్ చేసుకుంటే, పిల్లలు కూడా మనం చెక్ చేసుకుంటే, ముందు జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మన కొలెస్ట్రాల్ వల్ల వచ్చే బ్లాక్స్ రాకుండా మనం చూసుకోవచ్చు.